హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఎప్పుడూ రైసే కాకుండా అప్పుడప్పుడు సలాడ్స్ తింటే హెల్త్కి చాలా మంచిది కదా. సో నేను ఇవాళ మీకు చాలా హెల్తీ రెసిపీ, ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ సలాడ్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఈ సలాడ్ మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను సలాడ్ కోసం టోఫు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా బ్రొకోలీ తీసుకున్నాను. టోఫు ప్లేస్లో మనం పన్నీర్ అయినా తీసుకోవచ్చు. టోఫు సోయా మిల్క్తో ప్రిపేర్ చేస్తారు. ఇది మన హెల్త్కి చాలా మంచిది. టోఫు ప్యాకేజ్లో వచ్చినప్పుడు చాలా వెట్గా ఉంటుంది. టిష్యూ పేపర్తో ఇలా ప్రెస్ చేస్తే వెట్నెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. టోఫుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. పన్నీర్తో కంపేర్ చేస్తే టోఫు అనేది ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది. సో ఈజీగా బ్రేక్ అయిపోతుంది అండ్ చాలా డెలికేట్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం టోఫూని మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో మనం కట్ చేసుకున్న టోఫు పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సలాడ్ కోసం తీసుకున్నవి, అవి కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ ఎల్లో క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను ఇలా పీసెస్ లాగా. ఇప్పుడు నేను రెడ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే సైజులో గ్రీన్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. అసలు ఈ 3 కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఎల్లో, రెడ్, గ్రీన్ ఇలాగా ఇవి చాలా మంచిది కూడా మన హెల్త్కి. డిఫరెంట్ కలర్స్ ఇవి న్యాచురల్గా ఉన్నవి మనం తినడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి బాగా అందుతాయి. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్స్ని కూడా ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. బ్రొకోలీని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. బ్రొకోలీని మనం ఫ్రైస్లో, కర్రీస్లో అలా యూస్ చేయడం కంటే కూడా సలాడ్స్లో ఇలా వాడడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టోఫూని ఫ్రై చేస్తున్నాను. ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా టోఫూని, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. టోఫు చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల కొంచెం బ్రేక్ అయినట్లు అనిపిస్తాయి. బట్ పర్లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. సలాడ్లోకి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. టోఫుని 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. టోఫు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ బటర్ వేసి, బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత బ్రకోలీ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం బెల్ పెప్పర్స్ ఉన్నాయి కదా, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ పీసెస్ మనకి త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ వెజిటేబుల్స్ను పక్కకు తీసుకుంటున్నాను. సలాడ్లో లాట్యూస్ ఉంటే లాట్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. లాట్యూస్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సలాడ్ కోసం మనకు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సలాడ్ని మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ నేను లాట్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మనం టోఫు పీసెస్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న టమోటాస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, చెర్రీ టొమాటోస్. ఇవి కూడా సలాడ్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని కట్ చేసి ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. లేదు అంటే మీకు ఇష్టమైతే నార్మల్ టమోటా ఉంటుంది కదా, అవైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా ఏవైనా వెజిటేబుల్స్, బీన్స్ అలాంటివి కూడా స్టీమ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సలాడ్కి డ్రెస్సింగ్ చేసుకుందాం. 1 స్పూన్ పెప్పర్ పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. అండ్ కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. సాల్ట్ ఏదైనా అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సలాడ్ టాపింగ్ కోసం ర్యాంచ్ని యూస్ చేస్తున్నాను. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. అంతే, చాలా హెల్దీ అండ్ టేస్టీ సలాడ్ రెడీ అయిపోతుంది. ఇందులో మనకి ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు.
అప్పుడప్పుడు ఈ సలాడ్‌ని మీ మీల్‌లో యాడ్ చేసుకున్నారంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. సో, ఎన్నో న్యూట్రియంట్స్‌తో ఉన్న ఈ సలాడ్‌ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.